అక్క వాళ్ళ రిజల్ట్స్ వచ్చినాయి. ఫైనల్ రిజల్ట్ ఇక స్కూల్ అయిపోయింది. SA2 రిజల్ట్స్ వచ్చేసినాయి. పొద్దున తెచ్చేసుకున్నారు కదా రిజల్ట్. అదే ఇటు ఇవ్వండి, కూర్చోండి. ఎవరు ఎక్కువ మార్క్స్ వచ్చినాయో చూద్దాం ఈసారి. కుట్టి నీది ఫస్ట్ చూడాలనా? నీదే ఫస్ట్ చూడాలనా? అబ్బో మా కుట్టికి సరే ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూద్దాము. ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయో చూద్దాం. చెప్పినా ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి నేను వాళ్ళు అడిగింది కొనిస్తా అని చెప్పిన. మరి చూడాలి. ఇటు కూర్చో, కింద కూర్చో. డాడీ ఆగు, డాడీ నీకు చూపియరాదు. ఆగు, వాడు చూపిస్తాడట. ఆగు, ఎన్ని మార్క్స్ వచ్చినాయో బంటి చూపిస్తాడట మనకి. ఓకే, ఉల్టా ఉంది డాడీ. తుతికనా? అబ్బా తుతికి ఉంది కదా దాంట్లో. నిజంగానే మా వాడు అస్సలు రిజల్ట్ చూడనిస్తున్నాడు. తీసిండు. తుతిక తుతిక ఏంటి అవన్నీ? ఏంటి టీతా? అది లయనా? అది అదేంటిది మరి? సరే తర్వాత చదువుకుందులే. ఇక మా వాడు రిజల్ట్ చూద్దామంటే తీసి వాళ్ళ కుట్టెక్క చదువుతున్నాడు. నీది హని అంతవరకు నీ రిజల్ట్ చూద్దాం అంతవరకు. మరి చూస్తా ఎవరికి ఎంత రిజల్ట్ వచ్చిందో. ఫస్ట్ అని అక్కకి 79.5 80 మార్క్స్కి. వెరీ గుడ్ అంట. ఓ వావ్. ఓకే, ఇంకా తర్వాత బాగానే పేజెస్ ఉన్నాయి కదా, బాగానే రాసినావు కదా. మన హనీ హ్యాండ్ రైటింగ్ చూడండి. ఇక ఇది ఇక ఇక్కడట చూడండి, ఇక్కడ చూపించమంటుంది. ఇది హనీ హ్యాండ్ రైటింగ్. డాడీ చింపకు అక్కది. ఆగు ఆగు నాన్న, నీకు సరే ఏం చేయడే. అట్లా కాదురా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆగు, నేను పెట్టేస్తా కానీ. ఆగు, నీకు దేరా. సరే నాన్న, చినిగిపోతుంది అక్కది. ఎందుకు తీస్తున్నావు? కొట్టకే. నేను పెట్టేస్తలే మళ్ళీ నేను పెట్టేస్తలే. నువ్వైతే మనకు మా వాడు అసలే రిజల్ట్ చూడని ఇస్తాడు. అబ్బా సరే నేను పెడతలే. ఆగండి, నేనైతే పెడతా. పట్టుకో నీ పేపర్స్ అన్నీ నువ్వు పట్టుకో. నీ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ నువ్వు పట్టుకో, నేను చూస్తా కానీ. పట్టుకో. ఓకే, తెలుగు ఇది హ్యాండ్ రైటింగ్. నెక్స్ట్ వచ్చేసి హిందీ. వెరీ గుడ్. 80/80 హిందీలో. డ్రాయింగ్ మస్తు ఉంది, సూపర్. వెరీ గుడ్ అంట. డ్రాయింగ్ కూడా కలర్ఫుల్ ఉంది. నెక్స్ట్ ఇంగ్లీషా? ఇంగ్లీష్లో 79. 1 మార్క్ ఎక్కడ తగ్గింది? ఎక్కడో తగ్గినట్టుంది 1 మార్కు. ఇక్కడనా? ఓకే షెలై కాకుండా మే ఎంటర్ దగ్గర. నెక్స్ట్ మ్యాథ్స్. వావ్, మ్యాథ్స్లో 80/80. గుడ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఆన్సర్ షీట్ అట. ఓ ఉగాది పోస్టర్ గురించి రాసినావా? సూపర్ ఉంది. ఓకే, నెక్స్ట్ జరుగు. తర్వాత గుడ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఆన్సర్ షీట్ అని రాశారు. ఇంకేంది హనీ? మా హనీ ఇంగ్లీష్లో ఎక్సలెంట్ అని రాసిందా? చూసినా ఒకటి అక్క మార్క్స్ ఎట్లా వచ్చినాయా? అక్కకి ఎక్సలెంట్, గుడ్ ప్రెజెంటేషన్ అన్నీ రాసిండ్రు తెలుసా? నీకు రాయలేదా? నీకు కూడా రాసి ఉంటారు కదా. సరే అవి ఎక్స్ట్రా కూడా రాసింది అని అక్క. ఇవన్నీ ఎక్స్ట్రా కూడా రాసింది ఇంకా. తర్వాత ఇదేంటిది? సైన్స్లో 80కి 79. వావ్, గుడ్. ఒక్కటి ఎక్కడ పోయింది మరి మిస్టేక్? క్లింద బ్లాంక్స్లో పోయిందా? అరే ఇక్కడ ఉంది కదా లోడింగ్, ఇంకా డికాంటేషన్. ఓకే సరే, అక్కడ ఒకటి పోయింది. సైన్స్, సోషల్, మొత్తం సైన్స్ పేపర్. నైస్, బాగుంది. అన్నీ ఇచ్చినావా? బాగున్నాయి. ఓకే, నెక్స్ట్ సోషల్లో కూడా 79.5. అమ్మ ఏం చదవలే అసలు. రోజు ఈవినింగ్ ఆడు ఒకటే దునుకుడు ఏదో అట్లా చదివారు ఈవినింగ్ టైంలో. అయితే నీకెందుకు ఏడిపోస్తుంది? ఓకే ఇస్తాడు ఆగు. ఈవినింగ్ టైంలో అసలు చదవలే సరిగా. మా కుట్టి చదవాలి, హనీ చదివింది కానీ. మరి స్కూల్కి వెళ్ళి చదివిస్తారు కదా మీకు. ఎట్లాగో స్కూల్లో ఎలాగో చదివిస్తారు. ఎంత చదువుకోవద్దు నేర్చినా అక్కడ ఒక్కసారి రివైజ్ చేస్తారా? ఓకే, ఇంకేంది మొత్తం అంటే టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయన్న? గుడ్. ఓకే, గ్లోబ్. సరే ఓకే, నీ టోటల్ మార్క్స్ ఇది SA2దేనా? ఇదేనా? అంటే ఎన్ని మార్క్స్ వచ్చినాయి మొత్తం? 480 మార్క్స్కి 478 మార్క్స్ వచ్చినాయంటే 2 మార్క్స్ అయితే తగ్గినాయి అనమాట. వెరీ గుడ్. A1 గ్రేడ్ వచ్చింది హనీకి. గుడ్ గర్ల్ అని. ఆల్ సబ్జెక్ట్స్ గుడ్. కానీ ఇరా నువ్వురా కుట్టి నీ తీసుకురా. అది లేకుండా ఏం కాదు, నాకు మామూలు పేపర్స్ లైన్గా లే చూస్తలే. ఇప్పుడు మాకు కుట్టి రిజల్ట్, హనీ రిజల్ట్ అయిపోయింది. ఇక్కడ ఉన్నాయి కానీ ఆగు. 79.5 నీకు కూడా 80కి. బాగా అంటే 80కి 80 అన్నట్టు. ఇక 79.5 అంటే ఇక మా కుట్టి హ్యాండ్ రైటింగ్ ఇట్లా ఉంటుంది. బాగుందా?
వస్తుంది కుట్టి ఇస్తాడులే కుట్టి ఆగు కుట్టి నీ పైప్ కోసం వాడు ఆగు అది ఏదో పీకేసిండు అని లాస్ట్ ఎవరు చూడలేని ఫైల్ ఇప్పుడు సరే సరే ఫైల్ ఇప్పుడు ఫైల్ అప్పుడు అది స్టిక్ తీసేసిండు అని చెప్పి చూడండి ఎవరు చూస్తారు ఇదేంటి హిందీయా అరే 1 మార్క్ ఎక్కడ పోయింది కుట్టి 80కి 79 మార్క్స్ వావ్ సూపర్ 1 మార్క్ ఎక్కడ పోయిందో మరి ఎక్కడ పోయినట్టుంది ఎక్కడ అక్కడ అది ఓకే అది కాదు ఇంకెక్కడ పోయినా ఇది పోయింది రవి అటు ఇటు రాసింది వరి అని రాసింది ఓరి దేవుడా కుట్టి రవిని వరి అని రాసినావు అటు ఇటు రాసినావు ఏంది కుట్టి అందుకే అక్కడ పోయింది అదే కదా జోక్ రాసింది కుట్టి నెక్స్ట్ ఇదేంటిది అంటే ఇంగ్లీష్లో 78 మార్క్స్ తగ్గినాయి బంటే తొక్కకు నేను ఇక్కడ వీడియో తీస్తున్నా కదా ఎందుకు అట్లా చేస్తున్నావు కావాలని జరుగు ఒక్క నిమిషం తొక్కద్దు నాన్న ఆగండి మీరు ఏమనకండి వాడు చింపేస్తాడు మావాడు ఏమైతుందిరా ఎందుకు సరే డాడీ బంటి నెక్స్ట్ తిప్పు కుట్టి నెక్స్ట్ కుట్టి తిప్పు చూపి ఇంకో చూపి మార్క్స్ చూపి ఇంకో సబ్జెక్ట్లో చూపి అయిపోయింది కదా ఇటు సైడ్ తిప్పు కుట్టి ఇంగ్లీష్ అయిపోయింది కదా చూసినా మ్యాథ్స్ తిప్పు మ్యాథ్స్ చూడు మ్యాథ్స్ వావ్ మ్యాథ్స్లో 79 80 మార్క్స్కి వావ్ గ్రేట్ ఇంకా తిప్పు టక్కన గుడ్ ఇందులో ఈవీఎస్లో 80/80 కానీ దేంట్లో గుడ్ అయినా వేయలేదు ఎందుకుంటే అక్కకేమో గుడ్డులో ఎక్సలెంట్లు అన్నీ రాసిండ్రు నీకు ఎక్కడ నీట్ హ్యాండ్ రైటింగ్కి 1 మార్క్ అని వేసిండ్రు కదా ఎక్కడ అది ఇంగ్లీష్లో వేసిండ్రా సరే ఆ తర్వాత చూపిద్దా 1 మార్క్ ఫర్ నీట్ హ్యాండ్ రైటింగ్ అని వేసిర్రు వావ్ అదే అక్కడ తప్పిపోయిందా సరే ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయిపోయింది మ్యాథ్స్ అయిపోయింది ఈవీఎస్ కూడా అయిపోయింది ఎక్సలెంట్ కదా అది ఎక్స్ట్రా రాసినావు అన్నట్టు జరుగు ఈవీఎస్లో 80/80 ఓకే గుడ్ మీరేంటి లాస్ట్ది అదిగా తీసేయి లాస్ట్ జీకేలో 80కి 79 అన్నిట్లో కొంచెం 1 హాఫ్ మార్కే పోయినాయిలే కుట్టి హ్యాండ్ రైటింగ్ మస్తుంది కదా జరుగు కుట్టి చేయి కుట్టి నేను చూపిస్తున్నా ఇదిగోండి ఇది కుట్టి హ్యాండ్ రైటింగ్ నెక్స్ట్ అన్ని మార్క్స్ అయితే ఇన్ని టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి కుట్టికి జరుగు కుట్టి 475 అంటే 480కి కుట్టికి 475 మార్క్స్ వచ్చినాయి అన్నట్టు అంటే కుట్టి 5 మార్క్స్ తగ్గినాయి కుట్టి నీకు నేను అందుకే అన్న చదువుకుంటే అంటే చదవది ఒకటే ఆడు నీకంటే కుట్టికి 3 మార్క్స్ తక్కువ కదా అదేలే ఓకే 10 గ్రేడ్ ఏంటిది జీపీఏ కూడా 10 గ్రేడ్ కూడా A1 వెరీ గుడ్ 5 మార్క్స్ తగ్గినాయి కుట్టికి తక్కువనే ఉంటుంది ఎందుకంటే సగం స్కూల్కి ఎక్కడ పోయిందని కుట్టికి జరుగుతుంది అవును అక్కనే ఇక్కడ కూడా వెరీ గుడ్ ఓకే అయిపోయినాయి కుట్టి హనీ కుట్టి రిజల్ట్ అయిపోయింది హనీ కుట్టిలా ఎవరికి ఎక్కువ వచ్చినాయి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి ఈసారి ఓకే ఇదే అనమాట వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఏమైందో వీడియో ఒకటి ఇట్లా చూస్తున్నాను చూడు బాయ్ చెప్పు బంటి వామ్మో బాయ్